తెలంగాణకు ఆ ఇద్దరు కీలక నేతలే. ఒకరు రాష్ట్ర స్థాయిలో, మరొకరు కేంద్ర స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు సైతం భిన్న ధృవాల్లాంటివి. అలాంటి నేతలు ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చారా? రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి నడవబోతున్నారా? ఇప్పుడు రాజకీయంగా అదే చర్చ జరుగుతోంది. గత కొన్నాళ్లుగా నువ్వా నేనా అన్నట్టుగా పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రం కోసం ఒక్కటిగా అడుగులు వేస్తున్నారు అని చర్చ మొదలైంది. వీళ్ళిద్దరూ ఒక్కటిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలవబోతుండడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉంటూ మెట్రో రైలు విస్తరణకి సహకరించడం లేదంటూ ఇటీవల కిషన్ రెడ్డిని విమర్శలతో టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం నుంచి ప్రాజెక్ట్స్ రాకుండా కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి కిషన్ రెడ్డి సహా బీజేపీ కీలక నేతలు అంతే ఘాటుగా జవాబిచ్చారు. ఇక ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే మెట్రో రైల్ పెండింగ్ అంశాలకు సంబంధించి చొరవ తీసుకోవాలని కోరుతూ ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 22, 23వ తేదీల్లో తాను ఢిల్లీలో ఉంటానని, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆ లేఖకు స్పందించినటువంటి కిషన్ రెడ్డి సీఎం కోరినట్టుగా ఇవాళ కేంద్ర మంత్రితో భేటీ ఏర్పాటు చేయించారు. ఇద్దరు నేతలు కలిసి మరి కాసేపట్లో అశ్విని వైష్ణవ్ని కలవబోతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా డైలాగ్ వార్కి కారణమవుతున్న మెట్రో అంశంలో ఇద్దరు అగ్రనేతలు కలిసి ముందుకు రావడం ఆసక్తి రేపుతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రెండు భిన్న ధృవాల్లో ఉన్నటువంటి నేతలిద్దరు కలవడం, అందులోనూ మరి కాసేపట్లో అశ్విని వైష్ణవ్ని కలవబోతుండడం, ప్రధానంగా మెట్రో రైల్ ఇష్యూకి సంబంధించి ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఈ మెట్రో మెలికకి ఇక తెరపడుతుందని భావించవచ్చా? 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి అత్యధికంగా టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీ కానీ కేంద్ర మంత్రి కానీ ఎవరైనా ఉన్నారంటే అది కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డినే మొదటి నుంచి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం విషయంలో నిలదీస్తూ వచ్చారు, విమర్శిస్తూ వచ్చారు. అట్లాంటి కిషన్ రెడ్డికి మొన్న లాస్ట్ డెడ్లైన్గా ఒక లెటర్ కూడా రాశారు సీఎం. ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయించడం మెట్రో కోసంతో పాటుగా మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించిన పర్మిషన్స్ ఇప్పియాలి, లేకపోతే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు అవుతారు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దాని తర్వాత ఒక లెటర్ని కూడా విడుదల చేశారు. మొన్న 2 డేస్ కింద ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నేను 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటున్నాను, సో ఆ ఢిల్లీలో ఉన్న టైంలోనే కేంద్ర మంత్రిగా ఉన్న అశ్విని వైష్ణవ్తో నాకు అపాయింట్మెంట్ ఇప్పించాలి అని చెప్పారు. కాకపోతే దానికి ఒక భిన్న స్పందనే వచ్చినట్టుగా చెప్పాలి. రాజకీయాల్లో ఒక అరుదైన సంఘటనగానే చూడొచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ అరేంజ్ చేయడంతో పాటుగా ఈరోజు 6:30కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా అశ్విని వైష్ణవ్ని కలవడానికి ముఖ్యమంత్రి కూడా వెళ్తున్నారు. ఐఆర్ఎఫ్సికి సంబంధించిన లోన్ విషయంలో ఇప్పటికే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ విడుదల కావాల్సి ఉంది. ఐఆర్ఎఫ్సి దగ్గర అది పెండింగ్లో ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది. సో ఆ అంశాలనే అశ్విని వైష్ణవ్కి ఈరోజు చర్చించనున్నారు. సో ఐఆర్ఎఫ్సి నుంచి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఆ నిధులు విడుదలయ్యేట్లుగా మాట్లాడడానికి సమయం ఇప్పించాలని కిషన్ రెడ్డిని కోరారు. సో ఈరోజు ఆ అంశాలను డిస్కస్ చేయబోతున్నారు. ఇక్కడ ఒక 2 టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధులు ఎంత ఇంపార్టెంట్ అంటే, మొదటగా ఎల్ఎన్టీ దగ్గర ఉన్న మెట్రోను గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడం కోసం ఒప్పందం కుదుర్చుకుంది. సో దానిలో భాగంగానే గవర్నమెంట్ చేయాల్సిన అన్ని ప్రొసీజర్స్ని కంప్లీట్ చేసింది. కాకపోతే 2వ ఫేజ్కి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి అడుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ అంటే అది ఎయిర్పోర్ట్ వరకు పాత బస్తీ విస్తరణ కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ వరకు ఉన్న ఎక్స్పాన్షన్ కానీ, ఇవన్నీ కూడా చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఇక్కడ ఎవరైతే మెట్రోను నిర్వహిస్తున్నారో ఆ సంస్థ నుంచి ఎన్ఓసి కావాలని అడిగిన నేపథ్యంలో ఆ సంస్థ ఇప్పటికే మేము నష్టాల్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ మేము ఇట్లాంటి సెకండ్ ఫేజ్కి సిద్ధంగా లేమని చెప్పిన నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్ను కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి గవర్నమెంట్ రెడీ అయింది. ఆ గవర్నమెంట్ రెడీ అయిన పక్షంలోనే సో దానికి చెల్లించాల్సిన 15,000 కోట్ల రూపాయల విషయంలో ఐఆర్ఎఫ్సి రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండి నిధులు తీసుకుంది. దాన్ని ఐఆర్ఎఫ్సి విడుదల చేయాల్సి ఉంది. కాకపోతే అక్కడ O&M ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆదాయం కోసం ఈ మెట్రోను వాడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోనే ఆ విడుదల జాప్యం అయింది అనేది బీజేపీ నుంచి వస్తున్న వాదన. సో దాన్ని మొత్తం కూడా ఈరోజు క్లియర్ చేయబోతున్నారు. సో ఐఆర్ఎఫ్సి నుంచి నిధులు సాధించడంతో పాటుగా మెట్రో సెకండ్ ఫేజ్ను కూడా పర్మిషన్స్ తీసుకోవడం కూడా ఒక దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి అశ్విని వైష్ణవ్ని అడగబోతున్నారు. సో 6:30కు జరిగే సమావేశం చాలా కీలకం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.